మీకు ఒక మాట చెప్తాను, ప్రార్థన అనేది ఎవరు చేసినా ఎందుకంటే అది యేసుక్రీస్తు నామములో చేయబడుతున్న ప్రార్థన, అది మీరు మర్చిపోకండి. ఈ ప్రార్థన చేస్తే జవాబిస్తాడా, వాళ్ళు చేస్తే ఇస్తాడా, వీళ్ళు చేస్తే ఇస్తాడా అని అది చాలా పొరపాటు మాట్లాడతారు కొంతమంది. కానీ అసలు ప్రార్థన అనేది ఎవ్వరు చేసినా అది యేసు ప్రభు నామములో వెళ్తుంది కాబట్టి అది ఖచ్చితంగా దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి ప్రార్థన కూడికలు మన కుటుంబాల్లో ఈ సంవత్సరం అంతా జరుగునుగాక. రైట్. ఈ రోజు మరి ఏం చెప్పాలా అని కొంచెం ఆలోచించాను. నిత్యము ఏదో ఒక పరిచర్య. రేపు నేను మరలా వేరుగట్ట మా ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఉదయం రాత్రి అక్కడ నాకు మీటింగ్స్ ఉన్నాయి. సో మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం నిన్నే కొలుతున్నయ్యా అనే ఒక పాట పాడాం. అది రాజబాబు గారి పాట. వచ్చే నెల ఫిబ్రవరి 6వ తారీఖున నేను రాజబాబు గారు ఊరు వెళ్తున్నాను. ఆయన లేరు, చనిపోయారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆయనది. ఆ ఉయ్యూరు ప్రక్కనే పెనమలూరు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి నేను వెళ్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. రైట్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి కదా, ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో ఆయన వచ్చి రావడంతోని దేవదూతల చేత ప్రకటించబడిన ఒక అద్భుతమైనటువంటి కారణం ఏంటంటే సమాధానం. ఆ మాట దేవదూతలే వచ్చి ఆ సమాధానాన్ని గూర్చినటువంటి వర్తమానం అందించడం మనం చూస్తాం బైబిల్లో. అయితే సమాధానము అనేది క్రీస్తు రావటానికి అదొక మూల కారణం. సమాధానం. ఎవరికి సమాధానం? మరి సమాధానం అనేది ఎవరికి లేదు, ఎవరికి అసలు ఉండాలి? ఇక్కడ సమాధానము అనే విషయం వచ్చేటప్పుడు మనిషికి దేవునికి సమాధానం తెగిపోయింది. మనిషికి దేవునికి సమాధానం అనేది తెగిపోయింది. వాళ్ళిద్దరు కలిసి లేదు. వాళ్ళిద్దరిని దూరం చేసింది ఏంటి? దేవుణ్ణి మనిషిని మధ్యలో దూరం చేసింది ఏంటి? దేవుడి నుండి మనిషిని దూరం చేసింది పాపం. ఈ పాపమును భక్తుడు యెషయా అంటాడు, అదొక అడ్డుగోడ అంటాడు. ఆ అడ్డుగోడ వలె ఉన్నది కాబట్టి దేవుడు మీ మొరను వినడం లేదు. అంతేగాని లేదంటే ఆయన రక్షింపనేరకయుండునట్లు ఆయన హస్తం కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. అంత గొప్ప దేవుడు ఆయన. కానీ మన దోషములు, మన పాపములంట దేవునికి మనకు అడ్డంగా వచ్చేసాయి. అడ్డంగా వచ్చేసాయి అంటే మనిషి దేవుని యొక్క ముఖాన్ని చూడలేకపోతున్నాడు. అంటే మనిషికి దేవుడు చాలా దూరం అయిపోయాడు. బంధం తెగిపోయింది. అర్థమైందా? దేవునికి మనిషికి ఉన్న ఆ గొప్ప బంధం అనేది తెగిపోయింది. ఎందుకంటే దేవుడు అసలు మానవులని చేయడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళతో సహవాసం చేయాలని, వారిలో ఉండాలని, వారితో తను జీవించాలని. అందుకే కదా ఆదాముని అవ్వను చేసినప్పుడు ప్రతి చల్లపూట అంట దేవుడు ఆదాము దగ్గరికి వస్తున్నాడు ఏదేనులోకి. ఎందుకు? ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో ఉండడానికి. అయితే ఆదాము అనే మనుష్యుడు ఏమయ్యాడంటే ఆజ్ఞను అతిక్రమించినందువలన దేవునికి దూరం అయిపోయాడు. వద్దన్నటువంటి పనిని చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. అప్పటి నుండే ఆదాముకి దేవునికి మధ్యన గోడ ఏర్పడింది. ఆదాముకు కూడా సమాధానం లేదు. ఎందుకంటే దుఃఖం ఎక్కడుంటుందో అక్కడ సమాధానం అనేది మరి ఉండదు. ఇంకా అర్థమైంది కదా? రైట్. అయితే ఇప్పుడు ఈ సమాధానం ఎవరికి అంటే మనుషులకి దేవునికి మధ్యలో సమాధానం లేదు. మనుషుల మీద దేవునికి కోపం ఉంది. చెప్పండి అందరూ, ఏముంది? మనుషుల మీద దేవునికి కోపం ఉన్నది. ఆ కోపము కారణము చేత దేవుడికి మనిషికి మధ్యన బంధం తెగిపోవడం చేత ఆయన కోపగించుకున్నాడు. అయితే ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఆ దేవుని కోపమును చల్లార్చడానికి ఒక ఆయన రావాల్సి ఉంది. ఏ దేవుడైతే మానవుడు చేసినటువంటి ఆ పాపమును బట్టి దేవుడు కోపగించుకున్నాడు మానవ జాతి మీద,
ఇప్పుడు ఆ కోపమును చల్లార్చడానికి, లేక మరొక మాటలో చెప్పాలంటే ఆ దేవుణ్ణి శాంతింప చేయడానికి ఒక ఆయన రావాల్సి ఉంది. ఎవరాయన మరి? ఆయనే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ఇప్పుడు మనం తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు మనకు అక్కడ కనబడతాయి. యెషయా గ్రంథము అమ్మా చదవండి. 59:1-2. మందము కాలేదు, అదిగో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మరుగుపరిచెను. చాలు చాలు. ఇప్పుడు వినండి. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్యలో ఏముందంట? దోషములున్నాయి, గోడ ఉంది, పాపములున్నాయి. అందును బట్టి మనిషి దేవుని దగ్గరికి చేరలేకపోతున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఒక ఆయన రావాల్సి ఉంది. ఇప్పుడు ఒక ఇద్దరు మనుషుల మధ్య కోపం ఉందనుకోండి, సమాధానం లేదనుకోండి, ఎవరో మధ్యలో ఒకరిల్లు ఏం చేయాలి? వాళ్ళకి సమాధానపరచాలి. బైబిల్ గ్రంథం కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురంది. ఈ సంవత్సరములో మనం చక్కగా నేర్చుకోవలసింది, ప్రతి కుటుంబములో కూడా అందరము కలిసి ఒకరికొకరు సమాధానము కలిగి జీవించాల. దేవునికి స్తోత్రము కలుగునగా. సమాధానము కలిగి ఎందుకు జీవించాలి అని మాట్లాడుతున్నానంటే, సమాధానం అనేది ఉండాలి. అందుకు అది ఇవ్వడానికే అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. దేవునికి మనిషిని కలపడానికి. ఎందుకంటే దేవుడికి మన మీద కోపం ఉంది కాబట్టి ఆయన బాధపడుతున్నాడు. దేవుణ్ణి శాంతింప చెయ్యాలి అంటే మనిషిని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. దేవుడితో ఒక మనిషి గాని సమాధానం పడితే మీకు చెబుతున్నాను, ఆ రోజు దేవుడు ఆనందించినంత ఆనందం ఏ రోజు ఆయన ఆనందించడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఒక మనిషి దేవునితో సమాధాన పడినప్పుడు ఆ దేవుడికి అమితమైనటువంటి ఆనందం కలుగుతాడు. ఎందుకంటే ఆ మనిషి తప్పును క్షమించమని అడుగుతాడు దేవుని దగ్గర. అదే కదా మనం వాక్యంలో చూస్తాం. పాపక్షమాపణ నిమిత్తం మనము బాప్తిస్మం అనేది కూడా మనం పొందుతాం. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమే ఆ రోజు ఆనందిస్తుందట, సంతోషిస్తుందట. అది అంటే ఒక మనిషి మార్పు చెంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునితో సమాధాన పడినప్పుడు అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. రైట్. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, 1 తిమోతి వ్రాసిన పత్రిక, త్వరగా ముగించుదాంలే. 1 తిమోతి వ్రాసిన పత్రిక 2:5. సమాధానమును గురించి మనము, దేవుడు ఒక్కడే. వినండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఇప్పుడు వినండి, ఇప్పుడు దేవుడికి మానవులకు సమాధానం పోయింది, దూరం అయిపోయారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక వాదం ఉంది. దేవుడికి నరునికి ఏముంది? ఒక వాదన ఉంది. దేవుడేమో మనుషుల మీద కోపంతో ఉన్నాడు, అర్థమైందా? ఆవేదనతో ఉన్నాడు. అందుకే సమాధానం లేదు, వారిద్దరి మధ్య సమాధానం లేదు. అయితే వీళ్ళిద్దరిని కూడా సమాధానపరచడానికి ఒక ఆయన రావలసి ఉందంట. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటాడు చదవండి. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడున్నాడు, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. యేసు ప్రభు వారు చేసిన పని ఏమిటంటే, దేవుడికి ఏ మానవుడైతే దూరం అయిపోయినాడో ఆ మనిషిని తీసుకుని వెళ్లి దేవునికి అప్పగించడానికే వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, దేవా మరి ఎలాగూ నీకు మానవునికి సమాధానం లేదు, మనిషి మీద నువ్వు చాలా కోపముగా ఉన్నావు, కాబట్టి నువ్వు శాంతించు, నీవు ఈ మనిషితో సమాధానపడు, ఆ సమాధానం కొరకు నేను ఎంత శిక్షనైనా భరిస్తాను. అందుకే బైబిల్లో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అసలు యేసు ప్రభువుకి శిక్ష పడడానికి గల కారణం అదే.
మన సమాధానార్థమైన శిక్ష యేసు ప్రభు మీద పడి. నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతా. కొన్నిసార్లు ఎందుకో మనం అసలు ఏం మోసకపోతామను, అసలు ఏమి నాకేం కొన్నిసార్లు అర్థం కాదు. ఆ సమాధానం అనేది ఎందుకు పడడానికి ఇష్టపడరు? సమాధానం అనేది అప్పుడు మనము దేవునికి దూరం అయిపోయినందువలన, విరోధులం అయిపోయినందువలన యేసు ప్రభు వారే దేవునితో మనలను సమాధానపరచడానికి ఆయన తన ప్రాణమునే బలిగా చేసుకున్నాడు కదా. ఆఫ్టర్ ఆల్ మనం ఏ పాటి వారమండి? ఒక చిన్న మాట అంటే మనం పడలేకపోతుంటాం. ఆలోచించండి ఒకసారి, మనసు పెట్టి వినండి ఈ మాటలు. ఒక చిన్న మాట ఎవరు అంటే మనం మాట్లాడడం మానేస్తాం, నెలల తరబడి మాట్లాడడం మానేస్తాం, లేకపోతే మాకు వాళ్ళకి అసలు సంబంధమే లేదన్నట్టుగా ఉంటాం. మనం శత్రువులమే కాదు కదా, అందరము దేవుని పిల్లలమే కదా. అందరము దేవుని పిల్లలమైనప్పుడు మనందరి సమాధానార్థమైన శిక్ష ఆయన అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు నీకు, నీ కుటుంబంలో ఉన్న వారికి సమాధానం లేదంటే, నీకు నీ సంఘములో ఉన్న వారికి సమాధానం లేదంటే మరొక్కసారి యేసుక్రీస్తు మీ కొరకు శిక్షను భరించమంటారా? ఒకసారి ఆయన భరించాడు సరిపోదు, మళ్ళీ ఆయనకి మనం బాహాటంగా సిలువ వేస్తామా? అదెంత మాత్రము కూడా కుదరదు అని దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఈయన చేసి ఆ ఒక్కడు, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆ నరుడు వచ్చి చేసిన పనేమిటో తెలుసునండి? దేవుణ్ణి శాంతింపు చేయడానికి ఆయన వచ్చినాడు. ఎందుకు? దేవుడు మహా కోపముతో ఉన్నాడు. ఎంత కోపముతో ఉన్నాడంటే అసలు మనల్ని చంపేయాలన్నంత కోపముతో ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన మాట మనం వినడం లేదు. మనల్ని చంపేయాలన్నంత కోపముతో ఉన్నాడు దేవుడు. ఆ కోపమే యేసుక్రీస్తు మీద పడింది. అసలు యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డానికి గల కారణం అదే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే దేవుణ్ణి శాంతింప చేయడానికి యేసుక్రీస్తు వారు తనకు తాను అప్పగించుకున్నాడు. అంతే. నువ్వేమైనా చేసుకో, మనుషులతో నువ్వు సమాధాన పడాలయ్యా. నీ శాంతి ఆ మనుషులకు కావాలి, నీ నెమ్మది మనుషులకు కావాలి. మనుషులు నీ నుండి దూరం అయిపోయారు నిజమే, కానీ ఇదిగో నేను చెబుతున్నాను, వాళ్లకు నేను నీకు అప్పగిస్తున్నాను అని దేవుణ్ణి మనుషుల్ని కలిపాడు దేవుడు యేసు ప్రభువారు. అలా మనల్ని కలపడానికి ఆయన పొందిన బాధంతో మనకు తెలుసు కదా. సమాధానం కొరకు అంటే ఒక మనిషి సమాధాన పడడానికి, దేవునితో సమాధాన పడడానికి ఒక ప్రాణమే త్యాగము చేయవలసి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నేను విస్తరించి మాట్లాడడం లేదు. నెమ్మది, శాంతి, సమాధానం ఎప్పుడు మనకు కలుగుతుందంటే దేవునికి మనము సమీపస్థులమైపోయి, అంటే క్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనముగా వెళ్ళలేం. మనకు ఆ తాహత లేదు, ఆ అర్హత కూడా మనకు లేదు. ఒక్క యేసు ప్రభువు యొక్క కృప ద్వారా తప్ప, ఆయన కార్చిన రక్తము ద్వారా తప్ప, ఆ రక్తము ద్వారా మన పాపములకు విమోచన కలిగించడం ద్వారా దేవుడు శాంతించాడు. ఎందుకంటే మనకి క్షమాపణ దొరికింది యేసుక్రీస్తు యొక్క రక్తంలో. అందుకే యేసు ప్రభు వారు తన జీవితం అంతా చూడండి, ఎక్కడ చూసినా క్షమాపణ 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 అనే మాటలే మనకు కనబడతాయి. తండ్రి, వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగరు, వారిని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. క్షమాపణ. తర్వాత లూకా శుభవార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. సమాధానం ఎవరికి దొరుకుతుంది, ఎవరికి సమాధానము అనేది చూస్తే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి సమాధానం అంటే, సమాధానం ఎవరికి ఇస్తాడంటే దేవుడు అంటే ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద, ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం. సమాధానం అందరికీ అన్నా? అందరికీ సమాధానమా? ఆయనకి ఇష్టులైన వారికి ఈ సమాధానాన్ని దేవుడు
ఇవ్వబోతున్నాడు. ఆయనకి ఇష్టలైనటువంటి మనుష్యులకు దేవుడు సమాధానం ఇవ్వడానికి ఆయనకి ఇష్టము. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి, వారిద్దరిలోనూ సమాధానం లేదండి అనుకుందాం కాసేపు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు అంటే, సమాధానం లేదు అంటే వారు దేవునికి ఇష్టలుగా లేరని అర్థం. ఎందుకు? దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఇప్పుడు నీ కుటుంబంలోనే గాని, సమాజంలో గాని, సంఘంలో గాని, స్నేహితుల మధ్య గాని, ఎక్కడైనా సరే నీకు వారితో సమాధానం లేదు, సమాధానం పడలేకపోతున్నావంటే దానికి ప్రధానమైన కారణం ఏంటో చెప్పున, నీవు దేవునికి ఇష్టరాలుగా లేవు. దేవునికి నీవు ఇష్టడుగా ఉంటే నీకు భూమి మీద సమాధానం అన్నాడు కదా దేవుడు. మరొక మాట చదివి మనం ముగించుకుందామా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. చాలా మాటలు ఉన్నాయి కానీ తొందరగా ముగించాలి కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఆగండి విన్నారా? వారిలో అంటే ఎవరిలో? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. చాలు, ఇంకా ఆ తర్వాత ఇంక వాళ్ళు ఇష్టలుగా ఉండలేని వారందరూ అరణ్యములో రాలిపోయారు. తెలుసా మీకు? ఎవడు మిగలలేదు, సంహరించబడ్డారు, చంపేశాడు దేవుడు వాళ్ళకి. కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే భూమి మీద ఏం దొరుకుతుంది? సమాధానము, నెమ్మది, శాంతి. ఇవన్నీ పర్యాయ పదాలు. ఒకవేళ ఒక నెమ్మది, ఒక శాంతి, ఒక సమాధానం కావాలంటే ముందుగా మనము దేవునికి ఇష్టమైన వారికి ఇష్టలుగా మనము బ్రతకాలి. ఒక భార్య ఉందనుకోండి, తన భర్తకు ఇష్టరాలుగా ఉండడానికి ఇష్టపడతారు, లేక తన భార్యకు ఇష్టడుగా ఉండడానికి భర్త ఇష్టపడతారు. అర్థమైందా? లేకపోతే కుటుంబంలోను, బంధువులలోను కొందరు ఇష్టమైన వారిగా, గౌరవించే వారిగా మనం కనిపిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వీళ్ళందరికంటే భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, బంధువులు, రక్త సంబంధికులు, వీళ్ళందరికంటే మనం ఎక్కువగా దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాల. దేవునికి ఇష్టలై బ్రతకండి, సమాధానం నీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం. వారిలో కొందరు దేవునికి ఎక్కువ మంది అంట. అక్కడ వచ్చిన గొడవ ఏంటంటే, కొన్ని లక్షల మంది ప్రజలు వెళ్లారు ఇశ్రాయేలీలు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు కొన్ని లక్షల మంది వెళ్లారు. దేవుడు ఏమైనా వాళ్ళకి ఎక్కడైనా లోటు చేశాడా? సమాధానం పడకుండా ఉండడానికి, ఇష్టం లేకుండా బ్రతకడానికి ఎక్కడైనా లోటు కలిగిందండి? వారి బట్టలు పాతగిరలేదంట, వారి కాళ్లకు వాపు రాలేదన్నాడు. ఇది చూడండి. ఎందుకంటే 40 ఏళ్ళు కదా, 40 సంవత్సరాలు నడకంటే మాట్లాడి సగం జీవితం అయిపోయిందిగా. 40 ఏళ్లు వారు నడిచారు. కేవలం 40 రోజులు, 38-40 రోజుల్లో వెళ్లిపోవలసినటువంటి దారిది అడ్డత్రోవలుగా వెళ్ళిపోతే. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవునికి అవిధేయులు అయిపోయినారో వారి జీవిత ప్రయాణం 40 సంవత్సరాలు కొనసాగినారు. ఈ 40 సంవత్సరాలలో కూడా కనీసం వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండగలిగారంటే వారిలో ఎక్కువ మంది అని అన్నాడు ఇక్కడ. అదే కదా, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారండి. ఆనాడే కాదు సుమా, ఈ రోజు కూడా దేవునికి ఇష్టలుగా ఎక్కువ మంది ఉండలేకపోతున్నారు. అదే పునరావృతం అవుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇవాళ సంఘాలలో కూడా దేవునికి ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేదు. దేవునికి ఇష్టలుగా ఉంటే ఏం కలుగుతుంది? సమాధానం. భూమి అంతటి మీద నీకు గొప్ప సమాధానం. దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క రాకడలో ఇదొక కారణం. ఏది? మనుషులకు సమాధానం ఇవ్వడానికి కారణం. శాంతి లేని వారికి, సమాధానం లేని వారికి, నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వడానికే యేసు ప్రభు వారు భూమి మీద అవతరించారు.
సో మనము అందరము కలిసి సమాధాన సంబంధమైనటువంటి ఐక్యత, ప్రేమ సంఘములో ఉండాలి. అందరం ఒకరికొకరు సమాధానము కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలి. నా కాడి చాలా సులువైనది, రండి నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి అంటాడు దేవుడు. కాడి అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు 2 ఎడ్లు ఉన్నాయనుకోండి, ఆ ఎడ్ల యొక్క భుజాల మీద వేస్తారు, కాడి అంటారు దాన్ని కదా. ఆ రండి అంటున్నాడు అంటే నేను మొయ్యలేను, ఆ కాడి నాకు బరువేమో ప్రభువా, నేను ఆ భారాన్ని మొయ్యలేను అంటే ప్రభు అంటాడు, ఒక ప్రక్కే నువ్వు ఉండు, ఒక ప్రక్క నేనుంటానుగా, నేను మోస్తాను కదా, ఇద్దరం కలిసే కాడిని మోద్దాం, నా కాడి సులువైనది అంటాడు. యేసు ప్రభు వారిని నమ్మటం ద్వారా పెద్ద మరీ భరించలేనటువంటి ఆజ్ఞలు గాని ఇవి గాని ఏమీ లేవు సార్. అందరూ సమాధానంతో, ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు గౌరవించుకొని, అర్థమైందా? అదే కావాలని చెప్పడానికి, నేర్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు పాత నిబంధనలు బోలెడని ఆజ్ఞలు ఉన్నాయి, అవి కానీ శిరస వహించకపోతే, జరగకపోతే వెంటనే చావు, ఇంకా అనుమానం లేదు. కానీ కొత్త నిబంధనలు అలాగుందా? ఉందా? అలాగా ఎక్కడా లేదు. అందరికీ ఆయన మహాకృప చేత, ఆయన వాత్సల్యత చేత మనందరికీ శాంతిని, సమాధానాన్ని ధారాళంగా దయచేశాడు దేవుడు మనకి. యేసు ప్రభు ద్వారా అది మనకు లభించింది. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి.